మిర్చికి ఘాటు లేదాయే అంటూ ఆంధ్రప్రభ మెయిన్ పేజీలో సోమవారం ఒక వార్త వచ్చింది. అదేంటో చూద్దాం. పెరిగిన పెట్టుబడి, తెగుళ్ల దెబ్బకు పంట నష్టం, గిట్టుబాటు ధర రావటం లేదు, నష్టాల బారిన రైతన్న, ప్రభుత్వం ఆదుకోవాలంటూ వినతి. అమరావతి ఆంధ్రప్రభ. మేలైన మిర్చి పంటకు పేరెన్నికగన్న ఆంధ్ర రైతులు నష్టాల బారిన పడి కుదేలవుతున్నారు. మార్కెట్లో మిర్చి గిట్టుబాటు ధర లభించకపోవడం, మరోవైపు పెట్టుబడి ఖర్చు పెరగటం, తెగుళ్ల బారిన పడి పంట దెబ్బతినటం వంటి సమస్యలతో రైతులు అవస్థలు పడుతున్నారు. పెట్టుబడి పెరిగి ఆదాయం తగ్గడంతో రైతుకు దెబ్బ మీద దెబ్బగా మారుతూ ఉంది. అప్పో సప్పో చేసి పంట వేసిన రైతు ఆశించిన ధర పలకక ఇంకా అప్పుల్లో కూరుకుపోతున్నాడు. దీంతో ప్రభుత్వమే తమను ఆదుకోవాలని ఆశగా ఎదురు చూస్తున్నారు. గత ఏడాది కాలంగా ధరల తగ్గుదలతో మిర్చి సాగు గిట్టుబాటు కాక రైతులు అల్లాడుతూ ఉన్నారు. 2019-21 మధ్యకాలంలో క్వింటా మిర్చికి సగటు ధర 12,000 లభించగా మరుసటి ఏడాది కాస్త పెరిగి 13,000 పలికింది. 2022-23లో 20,500కు పెరిగింది క్వింటా. 23-24 నాటికి ఇంచుమించు స్థిరంగా 20,000 పలికింది. మేలు రకాలకు పలకని ధరలు. గతేడాది జనవరి నుంచి ధరలు తగ్గడంతో కోల్డ్ స్టోరేజీల్లో నిల్వలు అలాగే మిగిలిపోయాయి. 2023తో పోలిస్తే మేలైన రకాలకు క్వింటా 10,000 నుంచి 15,000 వరకు ధర తగ్గింది. మేలు రకాలైన దేవనూరు డీలక్స్, బ్యాడిగే, తేజ రకాలకు 2022-23 ఏడాదుల్లో 20,000 నుంచి 28,000 వరకు ధర గరిష్టంగా నడిచింది. అదే 2024కు వచ్చేటప్పటికి 10,000 నుంచి 15,000 వరకు తగ్గుదల కనిపించింది. 1,00,000కు పైనే నష్టం. మిర్చి పంట ఎకరాకు సగటున 10 క్వింటాళ్ల మిర్చి దిగుబడి దాదాపుగా వస్తుంది. గతేడాది నుంచి మిర్చి ధరలు భారీగా పతనం కావడంతో గతంలో ఎకరాకు 1,00,000కు పైగా లాభాలు చూసిన రైతులు ఇప్పుడు అదే ఎకరానికి 1,00,000 నుంచి 1,50,000 వరకు నష్టం చూడాల్సి వస్తూ ఉంది. అతిపెద్ద మిర్చి యార్డుగా ఉన్న గుంటూరు పరిసర ప్రాంతాల నుంచి వచ్చే మిర్చి సరుకుతో పాటు రాయలసీమ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున గుంటూరు వస్తుంది సరుకు. రోజుకు దాదాపు 40,000 నుంచి 60,000 టిక్కీల మిర్చి వస్తుంటుంది. ఇప్పటికే గుంటూరు పరిసర ప్రాంతాల్లోని కోల్డ్ స్టోరేజీల్లో 18 లక్షల టిక్కీల మిర్చి అమ్ముడుపోక నిల్వ ఉన్న పరిస్థితుల్లో అదనంగా కొత్త సరుకు వస్తుండటంతో ధర పెరిగే అవకాశం లేకుండా పోయింది. అంతర్జాతీయ మార్కెట్లో తగినంత డిమాండ్ లేదని, అందుకే ఎగుమతి ఆర్డర్లు తగ్గాయని చెబుతున్న మిర్చి వ్యాపారులు ధరలను గణనీయంగా తగ్గించేస్తున్నారు. దీంతో తీవ్రంగా నష్టపోతున్న రైతులు ప్రభుత్వం వైపు చూస్తున్నారు. ధరల పతనంపై ప్రభుత్వం సమీక్ష నిర్వహించి గిట్టుబాటు ధర కల్పించాలని, తమను ఆదుకోవాలని మిర్చి రైతులు కోరుతూ ఉన్నారు. అసలే తెగుళ్లు, ఆపై ధరల ఎఫెక్ట్. గిట్టుబాటు ధర లభించక పెట్టుబడి సైతం మిగలని మిర్చి రైతులు పలు రకాల తెగుళ్లు మరింత అవస్థ పెట్టాయి. మిర్చి పైరు ఎదిగిన సమయంలో తెగుళ్లు దాడి చేసి దెబ్బతీస్తున్నాయి. చేతికి అంది వచ్చిన పంట తెగుళ్ల బారిన పడుతుండటంతో రైతు కుదేలవుతున్నాడు. ఎకరాకి కౌలు, వ్యవసాయ పెట్టుబడులు కలుపుకొని లక్షల్లో ఖర్చు అవుతూ ఉంది. ఆ పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి కనపడడం లేదని మిర్చి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మిర్చి పంట సాగు చేస్తున్న రైతు తెగుళ్ల బారిన పడటంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది మిర్చి ధరలు పతనం కావడంతో పాటు పెట్టుబడులు పెరిగిపోవడంతో ఈ ఏడాది సాగును తగ్గించారు. తెగుళ్ల తీవ్రతతో ఇప్పటికే వందల ఎకరాల్లో పైర్లు తొలగించడంతో చుట్టుపక్కల రైతులు మరింత ఆందోళన చెందుతున్నారు. పెట్టుబడి పెరిగి గిట్టుబాటు కాని పరిస్థితుల్లో తెగుళ్లు దెబ్బ కూడా తగలటంతో ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. మళ్ళీ 3 ఏళ్ల నాటి ధర. గత ఏడాది 20,000 ధర పలికిన క్వింటాల్ మిర్చికి ఈ ఏడాది
మరి కాస్త ధర లభిస్తుందని ఆశించిన మిర్చి రైతుకు నిరాశ ఎదురైంది. 2024-25 సీజన్లో ఏకంగా 2021-22 నాటి 13,000 ధర రావటంతో రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. కరోనా సమయంలో ఇబ్బందులు పడినా ఆ తర్వాత మంచి ధరే పలకటంతో రైతులు ఈసారి మరి కాస్త ఆదాయం వస్తుందని చెప్పి ఆశించారు. కానీ గతేడాది జనవరి నుంచి ఈ జనవరి వరకు గరిష్ట సగటు ధర 13,000 దాటకపోవడం రైతుల ఆశలపై నీళ్లు చల్లింది.